ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములండి. అలాగే ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ విశ్వాసులకి, సేవకులకి నా వందనములండి. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే ప్రభువా, మరి ఈ మధ్య కొంచెం అప్పులున్నాయండి. మరి ఆ అప్పులు కూడా కొంచెం క్లియర్ అయితే మరి ప్రభువారు క్లియర్ చేశారండి. అలాగే మరి అప్పు తీరిపోతే మరి ప్రభువా కూటమి పెట్టుకొని ప్రభువా నిన్ను కనపరుచుకుంటాం అనుకున్నాం. అందుకే సడన్‌గా పెట్టుకున్నామండి. మరి అలాగే ప్రభువారు నా పట్ల ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశారండి. నా పనిపాట్లలో, ప్రయాణాల్లో, సమస్త విషయాల్లో తోడుగా ఉండి నన్ను ఎంతోగానో ముందుకు నడిపిస్తున్నారండి. అలాగే అయ్యగారు, అమ్మగారు మాట వినుట ద్వారా మరి మా సమస్యలకి ఎన్నో ఇబ్బందులు ఉండేయండి. మరి ఇబ్బందులు కూడా ఒకటిగా క్లియర్ అవుతున్నాయండి. మరి లోకంలో చెప్పేవారు లేకపోతే చెడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారని మా పెద్దమ్మ ఎప్పుడు చెప్తూనే ఉండేదండి. మరి అలాగే మరి అయ్యగారు, అమ్మగారు వారి మంచి మాటల ద్వారా మమ్మల్ని ఎంతోగానో మార్చి మా అప్పులు కానీ, మా ఎన్నో సమస్యలు కానీ, ఎన్నో ఇబ్బందుల నుంచి మేము గట్టెక్కామండి. మరి ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే మరి అయ్యగారు, అమ్మగారి ప్రార్థన, వారి మంచి మాటలు వినుట ద్వారా మేము ఈ ముందుకు నడుస్తున్నామండి. రాబోయే రోజుల్లో కూడా మరి నేను మంచి ప్రార్థన చేసుకోవాలని మరి ప్రార్థన ఎక్కువ చేయట్లేదండి. ప్రార్థనలో సరిగ్గా ఉండట్లేదండి. అయ్యగారు, అమ్మగారు మరి కొంచెం ప్రార్థన చేస్తారని, స్థిరమైన మనసు ఉండాలని మరి ప్రార్థన అయ్యగారు, అమ్మగారికి చెప్పుకుంటున్నానండి. మరి స్థిరంగా ఉండే మనసునిచ్చి రాబోయే రోజుల్లో కొంచెం అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగాలని, నా పట్ల మరి ప్రభువారు షాప్ పెట్టుకునేందుకు మార్గం చూపించాలని కోరుకుంటున్నానండి. మీ అందరూ నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇదే నాకు సాక్ష్యం. నా గురించి, నా కుటుంబం ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు.